హలో గైస్, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో భయ్య అంతే. ఓవరాల్ అండ్ యావరేజ్ ఫిలిం ఫ్యాన్స్ కి అయితే పండగే. మామా మొత్తానికి దేవరా సినిమా రిలీజ్ అయింది. వీళ్ళు సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో అండ్ సినిమా చూడొచ్చా లేదా, ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడని ఈ వీడియోలో చెప్తా, చూసేయండి గైస్. మామా ముందుగా మూవీ స్టోరీ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలో అక్కడ ఉండే కొండ ప్రాంతంలో దేవర అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బైరా సైఫ్ అలీ ఖాన్ తన స్నేహితులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారు. వీళ్ళ సముద్రంలో వేట చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. అయినా ఇవన్నీ చేసిన వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ఎదుగుదల లేకపోవడంతో మురుగ అంటే మురళీ శర్మ గారు వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇస్తుంటాడు. అయితే మురుగ ఇచ్చే పని దేవరకు నచ్చకపోవడంతో దాంతో దేవరను మట్టు పెట్టడానికి బైరా ప్లాన్ వేస్తాడు. వీళ్ళు ఆ విషయం తెలుసుకున్న దేవర ఒక డిసిషన్ తీసుకుంటాడు. సముద్రంలో ఎవరు వేటకు వెళ్ళకూడదు అనే డిసిషన్ తీసుకుంటాడు దేవర. సముద్రంపై వేటకు వెళ్ళకూడదు అని దేవర ఎందుకు చెప్పాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవర భైరవ తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు? దేవర కొడుకైన వర పిరికివాడుగా ఎందుకు మారాడు? వీళ్ళు ఇవన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోలేము. వీటికన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి కాబట్టి సినిమా చూసేయండి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ నెగిటివ్స్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మూవీ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ గారి ఇంట్రో డాన్స్ 20 మినిట్స్ అలా సాగిపోతూ ఉంటది. వీళ్ళు దాని తర్వాత కంటైనర్ షాట్ నుంచి హై ఇస్తుంది మూవీ. సముద్రంలో వేటకు వెళ్లేవి అండ్ సముద్రంలో వేటాడేవి కూడా చాలా బాగుంటాయి కొన్ని సీన్స్ అయితే. ఇక వీటన్నిటి తర్వాత ప్రీ ఇంటర్వెల్ 30 మినిట్స్ అయితే పీక్స్ లో ఉంటది మామ. ఫస్ట్ హాఫ్ లో మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ 30 మినిట్స్ తో పాటు ఆ బీజిఎం ఉంటది మామ, నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళు దీంతో పాటు ఇంటర్వెల్ కూడా టూ గుడ్ ఉంటది. ఓవరాల్ గా గుడ్ ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది మామ. ఇక ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ అయితే స్క్రీన్ ప్లే మామ, అంతే. కొన్ని సీన్స్ ముందే ప్రెడిక్ట్ చేసేలా ఉంటాయి అంతే. ఇక ఇంటర్వెల్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం రచ్చ అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇక జాన్వీ కపూర్ గారి ఎంట్రీ కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటది. జాన్వీ కపూర్ గారిని వర అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కోసం, వర అనే క్యారెక్టర్ ఎలాంటోడు అని తెలుసుకోవడానికి కోసం మాత్రమే పెట్టినట్టు ఉంటది మామ సినిమాలో. ఇక సెకండ్ హాఫ్ లోనే చుట్టమల్లె సాంగ్ ఉంటది, సూపర్ ఉంటది అంతే. వన్స్ మనం ఇంటర్వెల్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో హై ఇచ్చే సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం హై ఇచ్చే సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తంలో పాజిటివ్స్ అయితే ప్రీ క్లైమాక్స్ మామ సూపర్ ఉంటది. దేవరా పార్ట్ 2 కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి అనే పాయింట్ ని కూడా చాలా గట్టిగా పెట్టారు కొరటాల శివ గారు. ఓవరాల్ గా మూవీ మొత్తంలో ఎన్టీఆర్ వేరే లెవెల్. ఎన్టీఆర్ గారి డాన్స్ స్టెప్స్ అయితే సూపర్ ఉంటాయి అండ్ జాన్వీ కపూర్ గారికి పెద్దగా స్కోప్ లేదు. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓకే, స్టోరీ ఓకే, బీజిఎం ఇస్ వెరీ గుడ్. ఇక మూవీలో స్క్రీన్ ప్లే కొంచెం బ్యాడ్ అనిపిస్తది, ఎమోషనల్ కనెక్ట్ కూడా అవ్వము. అండ్ ఓవరాల్ గా మొత్తానికి ఎన్టీఆర్ గారు వన్ మ్యాన్ షో అంతే. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే పిచ్చగా నచ్చదది సినిమా. ఇక యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు మాత్రం చింపి పడేసాడు. జస్ట్ ఎన్టీఆర్ గారిని, ఆయన డాన్స్ ని, ఆయన యాక్టింగ్ ని చూస్తూ ఉండిపోవచ్చు అంతే. ఇక జాన్వీ కపూర్ గారు, ఆమెకి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే లేదు. స్క్రీన్స్ పైన ఆమె కనిపించిన ప్రతి చోట గ్లామర్ తో చంపేసింది. ఇక సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్, మురళీ సినిమా వాస్ గుడ్. ఇక డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి మాట్లాడుకుంటే, కొరటాల శివ గారు ఏం రాసుకున్నారో దాన్ని స్క్రీన్ పైన పర్ఫెక్ట్ గా చూపించాడా అంటే చూపించాడనే చెప్పొచ్చు. జస్ట్ కొన్ని థింగ్స్ తప్ప మూవీ మొత్తం చాలా బాగుంటది. మనం చూసుకుంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి చాలా డిఫరెంట్ ఉంటది. ఈ డిఫరెంట్ మూవీ అండ్ స్టోరీతో ఆయన సక్సెస్ అయ్యాడా అంటే అయ్యాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారి గురించి మాట్లాడుకుంటే సూపర్, అసలు బీజిఎంస్ అయితే కుమ్మి పడేశాడు అండ్ సాంగ్స్ కూడా వేరే లెవెల్ అంతే. ఇక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు వెరీ గుడ్. స్క్రీన్స్ పైన కనిపిస్తది ఆయన చేసిన హార్డ్ వర్క్ మొత్తం. ఇక ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ ఉంటది. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు సినిమాని. అండ్ వీళ్ళు మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.